పోసాని కృష్ణమూర్తి గారికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే స్టూడియోలో. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మొత్తం అంతా కుంటుతున్న పరిస్థితి ఏర్పడిందంటూ కూడా మన మీడియాలో మరి కనపడడం, మరి ఎలా తీసుకోవచ్చు అంటారు? ఏం జరిగిందంటారు ఎంక్వైరీలో, ఆయన యొక్క ఇంట్రోగేషన్లో? సార్ నాకు తెలియక అడుగుతాను, నాకు పోలీస్ వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంది సార్. అలా రఘురామకృష్ణరాజు గారు చెప్పిన పెట్టకథలు అందరితో చెప్పించమంటే అది కొడతారు, చంపేస్తారు, పొడి చేస్తారు అనేవన్నీ కథలు. థర్డ్ డిగ్రీ అనేది వాళ్ళు సార్ చిన్నప్పటి నుంచి మనకి నాన్న అంటే భయమనే కదా. ఎందుకు భయం? కొడతాడనో గట్టిగా తిడతాడనో అంటే. కానీ రోజు కొట్టేస్తాడు నాన్న అంటే ఎవరు నమ్ముతారు? అలా ప్రతిదానికి ఒక మంత్రం ఉండదు సార్. అందులో ఒక స్థాయి కలిగిన వ్యక్తులు అలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళు కొట్టేస్తారు ఇది అంటే ఆ కథలకి నమ్మే వాళ్ళు వేరేగా ఉంటారు, వాళ్ళకి చెప్పుకోండి. ఆయన కుంటున్నాడు అంటే మీరు గంట సేపు ఇంటర్వ్యూ చేయండి, అటువంటి కాలు తిమ్మిరెక్కి మనం నడిచి విధానం మారిపోతుంది కదా. అప్పుడు కూడా ఫోటోలు తీసి లోపల స్టూడియోలో గట్టి కొట్టారట ప్రసాద్ గారిని అంటే ఏమైనా అర్థం ఉందా? చెప్పండి. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఏం చేస్తే కూర్చోపెట్టి గంటల తరపుడు మాట్లాడతారు. ఆ లేచినప్పుడు ఎలా ఉంటాయి అవన్నీ? ఇలాగే రిలాక్సింగ్గా ఇంట్లో కూర్చొని ఈజీ చైర్లో ఉంటాయి అవి. అవును, కర్ర కుర్చీలో లేదంటే ఒక పద్ధతిగా ఉన్న కుర్చీలు ఉంటాయి. వాటిలో కూర్చుని దానికి పోస్చర్స్ అన్నీ ఎట్లా సెట్ అవుతాయి? అలాగే ఉంటాయి. సో దాన్ని పట్టుకొని నేనైతే అలాగా ఒక విశ్లేషకుడిగా ఉండి పోలీసు వ్యవస్థ లోపల ఈ నేచర్ కాబట్టి కొట్టేసి ఉంటారు, చంపేసి ఉంటారు, ఇలాంటివి మాట్లాడడం నాతో కాదు. నేను రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా ఈ రోజు దాకా ఆయన పోలీసు వ్యవస్థ ఏ పని ఆయన ఒంటి మీద చేయలేదని. ఎందుకంటే మీరు కాదు సార్, పోలీసు వాళ్ళు నిజంగా కొట్టారంటే గౌరవం న్యాయస్థానం ఏ పోలీస్ అధికారినైనా పిలిచి ప్రశ్నించిందా? మీరు చెప్పండి, మీరు జర్నలిస్ట్. ఇదే కోర్టులో నన్ను పోలీసు వాళ్ళు కొట్టారు అని రఘురామకృష్ణరాజు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి, ఆయన ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ అండి, ఎంపీ అండి. అలాంటి ఎలాంటి సర్కమాస్టెన్సెస్లో ఆయనకి బెయిల్ వచ్చింది, ఎలాంటి సర్కమాస్టెన్సెస్లో ప్రపంచంలో ఎవడు కూడా ఆ విధంగా ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోలేరు. ఆయనకి మాత్రమే సాధ్యమైంది. అంత కుషామత్తుగా ఉన్న వ్యక్తికి పోలీసులు కొట్టారంటే ఎవడండి నమ్ముతారు? అలా తపేలా ఛానల్లో నమ్ముకుంటారు, వాళ్ళ కథలు రక్తి కట్టించుకుంటారు. వాళ్ళు పట్టుకుని మనందరం నిజాలలోనే అబద్ధాలు నిజాలు మాట్లాడడం అయితే మళ్ళటలతో కాదు. యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను, ఇప్పుడు సమాజంలో రాజకీయ పార్టీలు ఉంటాయి, అట్లాగే మరి సమాజ సేవ చేసే వాళ్ళు ఉంటారు, ఛానల్స్ ఉంటాయి, ప్రసార మాధ్యమాలన్నీ ఉంటాయి. అనలిస్టుల అవసరం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ మధ్యలో. ఎందుకంటే మీడియా వాళ్ళు చెప్పలేని విషయాలు కూడా అనలిస్టులు చెబుతున్నారు. దీనికి మీ కమెంట్ ఏంటంటారు? జర్నలిజం చచ్చిపోయింది సార్. నిజంగా జర్నలిజం కొంతమంది కబంధ హస్తాల్లో చిక్కుకుని కొంతమంది బ్రతికిస్తున్నారు. అది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ద ఒరిజినల్ ఎఫిషియన్సీ ఆఫ్ జర్నలిజం అనేది బయటికి రావట్లేదు. ఓకే, ఒక సప్రెసివ్ నెరేటివ్ స్టోరీస్ని సప్రెస్ చేసి ఒరిజినల్ నెరేటివ్స్ని వాళ్ళకి వచ్చినట్టుగా కథలు అల్లుకొని పెట్టకథలు. ఇప్పుడు డైలీ సీరియల్ ఉంటాయి, తలతోక ఉంటుంది, దాంట్లో అమ్మ కొడుకుని చంపేయడానికి ప్లాన్ చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ చూపిస్తుంటారు. అవన్నీ ఎక్కడవుతాయి ప్రాక్టికల్గా? యాక్చువల్లీ మీడియాలు కూడా ఒక పార్టీని ఓన్ చేసుకోవడం, ఇంకో పార్టీని దూరం చేసుకునేలాగా, లేకపోతే విమర్శిస్తూ రాయడం, ఏ పార్టీకి ఆ పార్టీకి, ఏ టీవీకి ఆ టీవీకి ఛానల్స్ పార్టీలు అంతా కలగలిసి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసాం, ఇప్పుడు నాగబాబు గారికి సంబంధించిన అంశం కూడా ఒక టాపిక్ ఏంటంటే కొన్ని పేపర్లోనేమో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు అని, లేదు ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తారు, లేకపోతే చైర్మన్ కార్పొరేషన్ ఇస్తారంటూ కూడా రకరకాలుగా వండి వార్చుతున్న పద్ధతులు చూస్తున్నాం, పేపర్లు చూస్తున్నాం. మీరు ఒకటి గమనించండి సార్, కాదు మీరు అదే విషయం మనం ఆడదాం. ఇదే తెలుగుదేశం పార్టీ గౌరవ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ లెటర్ హెడ్ మీద ఆయనే సంతకం పెట్టి ఎమ్మెల్సీ పరంగా ఆయనకి మినిస్ట్రీ ఇస్తాం, లేకపోతే ఆయన ఎమ్మెల్సీ కింద ఎన్నుకుంటాం అని చెప్పిన దానికి ఈ పెట్రోల్ బంక్ కూడా కథకలు వేరే మార్చేసాడు, రాజ్యసభ ఇస్తారట అని. అంటే ఎవరు నెరేటివ్స్ ఇస్తున్నారు, ఎవరు స్టోరీలు వెళ్తున్నారు? అదే అవసరం మేరకు అవసరం ఉన్న వాళ్ళు అల్లుకుంటున్నారు. అల్లుకుని అది మనని నమ్మమంటే ఆ ఎపిసోడ్ వాట్ శాంక్చుటీ ఇట్ ఈస్ గివింగ్ టు ద సబ్, దేర్ ఇస్ నో శాంక్చుటీ ఇన్ దట్ కదా. కానీ వాస్తవం జరిగింది ఏంటి? చంద్రబాబు గారి మాట కమిటెడ్, వాట్ ఈస్ కమిటెడ్ ఎమ్మెల్సీ అదే జరిగింది. అవునంటారా కదంటారా? మనం దీన్ని పట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే కదా దిక్కుమాల న్యూస్ పట్టుకుంటే. ఇది ఏం చేస్తారంటే ఇవాళకి కుక్కకు ఆహారం వేసినట్టు వేస్తున్నారు బిస్కెట్స్. ఆ బిస్కెట్ వేసి ఆ బిస్కెట్ని చర్చనీయాంశం చేసి దాని వైబ్రేషన్స్ క్రియేట్ చేసి అసలు విషయాన్ని పక్కన పెట్టి దాన్ని ఎందుకు అసలు విషయం ఏదో కొంపెత్తిపోయి ఉంటుంది లోపల, గవర్నమెంట్కి ఏదో డెంట్ పడి ఉంటుంది లోపల. నేను క్యాబినెట్ మీటింగ్లో ఎవరో చీఫ్ మినిస్టర్ గారు ఆర్గ్యుమెంట్స్, లేకపోతే మినిస్టర్ గారికి ఖచ్చితంగా బొంబార్డింగ్ ఇవ్వడం, ఇలాంటివి జరుగుంటాయి. అవన్నీ పక్కదారి పెట్టించాలి కదా అని సోది పురాణం మొదలవుతుంది. ఇంకో విషయం కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఎవరి మీద అయితే ప్రచారం జరుగుతుందో వారు కానీ వారికి సంబంధించిన వారు కానీ మరి లైమ్లైట్లో నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చి ఫోకస్ అయ్యి ఇదే తప్పు అని ఖండించలేకుండా కొంత మౌనంగా ఉంటున్నారు. అందుకు కొంత వార్తల ప్రమేయం కూడా. ఇప్పుడు ఇష్టమైతే ఇంగుతో సమానం సామెత ఉంటుంది, మీకు తెలియదు కాదు. ఇప్పుడు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే నాగబాబు గారు ఈ ఏబిఎన్, టీవీ లాంటి ఛానల్ మీద కలిపడిపోయి ఎవరు రైడ్ అన్నట్టుగా మాట్లాడేవారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫెవికాల్ బంధంలో ఉన్నారు కాబట్టి ఈ లేట్ చెప్పిన ఎనసొంపుగా
రామాయణ భారత కథలు చిన్నప్పుడు ముసలోళ్ళు చెప్తే మనం అన్నట్టు వింటున్నారు. మనోడు చేస్తుంది దానికి. కానీ అక్కడ ఎవడో శ్రీకాకుళంలో ఉన్నడికి మాత్రం వేరే విధంగా మనోభావాలు గాయమైపోతుంది. ఇవి జరుగుతున్న పరిణామాలు. అంచేత అసలు విషయాల కన్నా కొసర విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని ఎంఫసైజ్ చేసి అదే మార్కెట్లో వదులుతున్నప్పుడు ఎప్పటికీ అసలు విషయాలు చర్చనీయాంశం కాకుండా 10 మంది అబద్ధాన్ని ఒక నిజంతో ఎవరు సప్రెస్ చేయలేరు. ఆ నిజం అన్నది నిలకడ మీద తెలిసే లోపుగా పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకని ఇంకెళ్ళి ఓకే సార్, వీ గాట్ వెరీ టాక్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ అనలిస్ట్, తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. మరి ప్రభుత్వాలు అనేవి కంపల్సరీగా ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. సో పాత కేసులు లేకపోతే పాత కథలు, పాత కక్షలు అంటూ మరి కక్షలు కార్పణాల మీద దృష్టి పెడితే ప్రభుత్వ పాలన లేదా ప్రజాపాలన అనేది కాస్త భారమయ్యే అవకాశం కూడా ఉంటుందంటూ. సో జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలకి ఫలితం అనేది రానున్న కాలంలో మనమే వేచి చూస్తాం. సో వాట్ విల్ బీ హ్యాపెండ్ అన్నది మనం చూసే అవకాశం ఉందంటూ కూడా తన యొక్క అభిప్రాయంగా చెప్పారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.